హలో బ్రదర్. హరిశంకర్ చాలా రోజులు చాలా రోజుల తర్వాత హైదరాబాద్ టు సింగపూర్ టు క్రూయిజ్ మలేషియా. ఓకే, ఎప్పుడో మనం లాంగ్ ఎగో కలిసినాం మనం. ఎలా ఉంది సింగపూర్ 3 days? నాకైతే అంటే మీరు 2-3 times విజిట్ అయినట్టున్నారు. నాకైతే మాత్రం ఫస్ట్ టైం, కానీ అసలు చెప్పడానికి వర్డ్స్ కూడా కనబట్లే, అలా ఉంది. సింగపూర్ మన ఇండియా తర్వాత 1965లో సింగపూర్ ఇండిపెండెన్స్ వచ్చింది మన ఇండియా తర్వాత. అవునా? మన ఇండియాకి 1947లో వచ్చింది. డెవలప్మెంట్లో మనమేమో అగ్రికల్చర్లో డెవలప్ అయినాం. సింగపూర్ టెక్నాలజీ పరంగా అల్టిమేట్. మనకంటే ఒక 10 సంవత్సరాలు అడ్వాన్స్లో ఉంది సింగపూర్. అవును. అంటే ఇక్కడ జనాభా తక్కువ వల్ల అంటావా? ఇండియా ఉన్న స్పెషలైజేషన్ మన దగ్గర పాపులేషన్ ఎక్కువ, సింగపూర్లో పాపులేషన్ తక్కువ. ఓకే. బట్ ఇండియాలో మన దగ్గర మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మన దగ్గర ఉన్న చెత్తని మన దగ్గరే పడేసుకుంటాం. ఆ పక్కన వాడు ఎక్కడికి పోతే నాకేంటి అని. ట్రైన్లలో కానీ బస్సుల్లో కానీ మనం వదిలేసి చెత్త అంతా వదిలేసి. సింగపూర్లో మనకు అస్సలు ఎక్కడ ఏ రోడ్డు చూడు, నిన్న మన రోడ్ ట్రావెల్. అవును, నేను మన బ్లాగ్ అంటే మనకు సంబంధించిన వీడియోలు అందరూ కూడా నేను అదే ఒక్క మాట నేను బాగా చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే నా మైండ్కి అదే స్ట్రైక్ అవుతుంది. చెత్తగా అనేది మనం అరౌండ్ ఈ క్రూజ్ లోనే చిన్న కాగితం ముక్కన్నా నేను చూడలే. ఇది రోడ్డు కాదు, ఏమి కాదు, ప్రైవేట్ స్పేసే కదా, కానీ దీన్ని ఎందుకు ఇలా అంటే ఒక కల్చర్ని అరేంజ్ చేశారంటావా? కల్చర్ని కాదు, కల్చర్లో మన ఇండియన్ కల్చర్ కంటే గొప్ప కల్చర్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. బట్ సిస్టమ్ మన దగ్గర లేనిది సింగపూర్లో ఒక టెస్ట్ సిస్టమ్. మన దగ్గర అందరినీ అనలేము, మంచి వాళ్ళు ఉన్నారు, లీడర్ వాళ్ళు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళని మనము ఎదగనియట్లేదు, చెడ్డ వాళ్ళేమో డబ్బులతో ఓటాలు కొనుక్కుంటున్నారు, గెలుస్తున్నారు. ఎలక్షన్ అప్పుడు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మళ్ళీ ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఆ డబ్బుల్ని ఎట్లా రికవరీ చేసుకోవాలో చేసుకుంటున్నారు. అంటే నేను విన్నది ఏంటంటే కంట్రీస్ పెద్దది వల్ల అక్కడ అలా అవుతుంది, ఇక్కడ చిన్నది వల్ల ఎలా అవుతుంది అని అంటున్నారు. కంట్రీ పెద్ద చిన్న కాకుండా ఇక్కడ రెండు టాపిక్స్ మనం మాట్లాడుకోవచ్చు. మన ఇంటిని మనం ఎంత క్లీన్గా పెట్టుకుంటామో, మన ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనమే మన ఇంటి పక్కన మన ఇంట్లో ఉన్న చెత్తను తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేయమంటే రోడ్డు అవతల పడేసి వస్తాడు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్జర్వ్ చేసింది, సింగపూర్లో ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న డస్ట్ని తీసుకెళ్ళి ప్రాపర్గా డస్ట్బిన్లోనే వేస్తారు. వాళ్ళ రోడ్డు మీద తిన్న తర్వాత ఆ పేపర్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లోనే వేస్తారు, రోడ్డు మీద ఎక్కడ పడేయరు.